గతంలో లంచాల పాలన ఉండేదని, గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారని, వైఎస్ఆర్సీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం చేసి చూపిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సీఎం జగన్ బస్సు యాత్ర ఈరోజు తుగ్గలికి చేరుకుంది. అక్కడి ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, తుగ్గలి, రాతన పరిధిలో గ్రామాల సచివాలయాల పరిధిలో అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి నగదు జమ చేశామన్నారు. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారు. కానీ వైఎస్ఆర్సీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశామన్నారు. బటన్ నొక్కడం ద్వారా నేరుగా తుగ్గలి, రతన గ్రామాల్లో 95% ఇళ్లకు లబ్ధి చేకూరిందన్నారు. తుగ్గలి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, జగనన్న విద్యా దీవెన ద్వారా 2 గ్రామాలకు 2 కోట్లకు పైగా నిధులు అందించామన్నారు. ఒక తుగ్గలి పరిధిలో వివిధ పథకాల రూపంలో 29 కోట్ల 65 లక్షల నిధులు మంజూరు చేశామని, రాతన గ్రామానికి పథకాల రూపంలో 26 కోట్ల 59 లక్షలు అందజేశామని సీఎం జగన్ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలదే రాజ్యమని, ఇప్పుడు వాలంటీర్ల ద్వారా ప్రతి పథకం ఇంటి వద్దకే అందేలా చూస్తున్నామన్నారు. లంచాలు, వివక్షత లేకుండా సంక్షేమం అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. మంచి కొనసాగాలంటే మీ బిడ్డకు తోడుగా ఉండాలని కోరారు. తుగ్గలి గ్రామంలోనూ దాదాపుగా 122, రాతన గ్రామంలోనూ దాదాపుగా వీళ్ళకు కూడా మంచి జరిగాయి. రాతన గ్రామంలో 1,15,00,000, తుగ్గలి గ్రామంలో దాదాపుగా 78,61,000. ఇదే మాదిరిగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా కూడా తుగ్గలి గ్రామంలో 3 లక్షలు, తుగ్గలి గ్రామంలో 3 లక్షలు వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా, అదే రకంగా రాటన గ్రామంలో కూడా 4.8 లక్షలు. ఇలా గమనించుకుంటూ పోతే ఈ మార్పులు ఇలానే కొనసాగుతేనే పేదవాడు తలరాతలు మారుతాయి, పేదవాడు బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమనుకో. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ మాటల్లో వాస్తవం ఉంది అని మీరు కూడా అనుకుంటే, మీ అందరితో కూడా నేను కోరేది ఒక్కటే, ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా మీ బిడ్డకు తోడుగా ఉండవలసిన అవసరాన్ని గమనించమని కోరుతా ఉన్నా. జగన్ అసమర్థత, అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జగన్కు నీటి విలువ, ప్రాజెక్టుల గురించి తెలియదని మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంటుకు జగన్ 2 సార్లు శంకుస్థాపన చేశారని, అదే టీడీపీ అధికారంలో ఉంటే ప్రారంభోత్సవం జరిగేదన్నారు. ప్రజల్లో విపరీతమైన మార్పు వచ్చిందని, వైసీపీ బెండు తీయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు, పుట్టపర్తి సర్కిల్లో నిర్వహించిన చంద్రబాబు రోడ్ షోలో సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ను పులివెందుల ప్రజలు కూడా నమ్మేది లేదంటున్నారని చెప్పారు. రైతును రాజు చేయటం తెలుగుదేశం సంకల్పమని, టీడీపీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలని అన్నారు. జగన్కు సీమ అంటే హింస, హత్య రాజకీయాలని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఈ 5 ఏళ్లలో రాయలసీమకు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. శంకుస్థాపనలు కాదు, ప్రారంభోత్సవాలు జరగాలని, కడప స్టీల్ ప్లాంట్ వచ్చి ఉంటే వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాయలసీమకు కియా మోటార్స్ తీసుకొచ్చామని, కరువు సీమలో తయారైన 12 లక్షల కార్లు ప్రపంచంలో పరిగెడుతున్నాయని చంద్రబాబు తెలిపారు. తన బ్రాండ్ కియా మోటార్స్ తేవటం, జగన్ బ్రాండ్ వేసిన స్టీల్ ప్లాంట్కు మళ్లీ శంకుస్థాపన చేయటమని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పరిశ్రమలు తేకపోగా ఉన్నవాటిని తరిమేశారని దుయ్యబట్టారు. కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది తన కలని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొస్తామని తెలిపారు. ఆ సంకల్పంతోనే పోలవరం 72% పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ 5 ఏళ్లలో రాయలసీమలో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. హంద్రినీవా నుంచి కుప్పానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు జగన్ అని చంద్రబాబు విమర్శించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. నేను అడుగుతున్నా, రాయలసీమ గడ్డ, రాయలసీమకే
గుండెకాయ లాంటి ప్రొద్దుటూరు నుంచి ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నా. 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఆయన జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు ఇప్పుడు ఇంటికి, పోయే ముఖ్యమంత్రి, కానీ 5 ఏళ్లు తగలబడ్డాడు మన నెత్తిన. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏమైనా చేశావా రాయలసీమకి? చేశావా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు చేశాడని అడుగుతున్నా. పోనీ కడపకి ఏమైనా చేశావా? కడకు ప్రొద్దుటూరుకి ఏమైనా చేశావా? పులివెందులకి ఏమైనా చేశావా? వచ్చావు కదా మొన్న 2 సార్లు స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన వేశావు కదా. అదే నేనుంటే శంకుస్థాపన కాదు, ఇనాగరేషన్ చేసేవాడిని స్టీల్ ఫ్యాక్టరీకి. అది నా బ్రాండ్, ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. ఇంకొక విషయం మీరు చూస్తే, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల గురించి ఒక్క మాట మాట్లాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయమే నేను మాట్లాడతాను. రాయలసీమలో సాగునీరిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతారు. కనీసం సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో ఏమి చెప్పావో, చేస్తే ఏం చేశావో చెప్పే ధైర్యం నీకు ఉందా అని అడుగుతున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారంటీలు అమలు చేస్తామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. టీడీపీ, వైసీపీ 2 బీజేపీ తొత్తులే అని, బీజేపీ మేలు చేయకపోయినా బాబు, జగన్లు బానిసలుగా మారారని విమర్శలు గుప్పించారు. ఒకరిది బహిరంగ పొత్తు అయితే మరొకరిది రహస్య పొత్తు అని, ఒకరిది సక్రమమైన పొత్తు అయితే మరొకరిది అక్రమ పొత్తు అని విమర్శించారు. ఇలాంటి మోసాలను మనం గడప గడపకి చేర్చాలని, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో కాంగ్రెస్ అధినేత్రి షర్మిలారెడ్డి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 9 గ్యారంటీల కరపత్రం, డోర్ స్టిక్కర్ను ఆమె ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 1500 అప్లికేషన్లు వచ్చాయని, ఇందులో బీఫాములు మాత్రం 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు, 25 మంది ఎంపీ అభ్యర్థులకు మాత్రమే దక్కుతాయన్నారు. టికెట్ రాని వాళ్లు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించకపోతే చరిత్ర మనలను క్షమించదని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వాళ్లపై సర్వేలు చేసి రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు తీసుకుని ఎంపిక చేస్తున్నామని, అభ్యర్థి పనితనం ఆధారంగా ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీ కాదు, ఒక వ్యక్తి నిర్ణయం తీసుకునే పార్టీ కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. టీడీపీ, వైసీపీ 2 బీజేపీ తొత్తులేనని, బీజేపీ మేలు చేయకపోయినా బాబు, జగన్లు బానిసలుగా మారారని విమర్శలు గుప్పించారు. ఒకరిది బహిరంగ పొత్తైతే మరొకరిది రహస్య పొత్తని, ఒకరిది సక్రమమైన పొత్తైతే మరొకరిది అక్రమ పొత్తని విమర్శించారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడతామని పిలుపునిచ్చారు. బాబుకి, జగన్కి ఓటేస్తే బీజేపీకి ఓటని అర్థమయ్యేలా చెప్పాలని అన్నారు. ప్రతి తల్లిదండ్రులకి, ప్రతి బిడ్డకి భరోసా ఇచ్చే పథకం 5వ గ్యారంటీ, కేజీ టు పీజీ ఉచిత విద్య. 7వ గ్యారంటీ ఉద్యోగాలు. రాహుల్ గాంధీ గారు నిన్న చెప్పారు 30 లక్షల ఉద్యోగాలు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు రాష్ట్రంలో కూడా దాదాపు 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇదే ఉద్యోగాలు ఖాళీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన అంశం, ఆ రోజు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే వాటిని భర్తీ చేస్తామని చెప్పాడు జగనన్న గారు 5 సంవత్సరాల క్రితం. ఆ ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా భర్తీ కాలేదు. ఆ 2,30,000 ఉద్యోగాలు ఈరోజు 2,25,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉన్నాయి. అవి కాంగ్రెస్ పార్టీ భర్తీ చేస్తుంది. 2,25,000 ఉద్యోగాలు మొట్టమొదటి సంతకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంగా
25,000 ఉద్యోగాల మీద ఇస్తామని మరొకసారి మాటిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కులాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఎన్ని కుతంత్రాలు చేసినా ఆర్యవైశ్యులు జగన్ వెంటే ఉన్నారని వెల్లడించారు. సీఎం జగన్ కుల మతాలకు అతీతంగా పాలన అందిస్తున్నారని పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో స్థానిక 32వ డివిజన్ అయోధ్య నగర్, రామలింగేశ్వరపేట ప్రాంతాలలో స్థానిక డివిజన్ కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిని, డివిజన్ ఇన్ఛార్జి గుండె సుందరపాల్తో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగన్ హయాంలో చేకూర్చిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 32వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా 32వ డివిజన్ను అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. బోండా ఉమాకు ప్రజల నుండి మద్దతు లేదని, ఉమాకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులంతా సీఎం జగన్ వెంటే ఉన్నారన్నారు. బోండా ఉమా కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. సీఎం జగన్ కులమతాలకు అతీతంగా పాలన అందిస్తున్నారన్నారు. బోండా ఉమా పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించినంత మాత్రాన ఏమీ జరిగిపోదన్నారు. మళ్ళీ తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కనీసం ఇక్కడ బోండోమ అనే వ్యక్తి, అదే మైసూర్ బోండం అని చెప్తాం కదా, అనే వ్యక్తి ఎప్పుడు కూడా కనీసం తొంగి చూసిన పరిస్థితి లేదు, ఒక రోడ్డు వేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు? నేను ఒకటి చెప్తున్నా, ఓటే సరిగ్గా అడగలేని వాడికి ఓటు ఎందుకు వెయ్యాలి? ఏ ఇంటికైనా వెళ్ళి ఓటు అభ్యర్థిస్తున్నాడా? అడుగుతున్నాడా? ప్రజలను ఓటు అడగనోడు రేపు ఇంటికి వచ్చి పనిచేస్తాడని చెప్పని మాకు నమ్మకం లేదు అని చెప్పి కూడా ప్రజలు చెప్తున్నారు. అటువంటి వ్యక్తుల్ని పొరపాటును కూడా మేము ఎన్నుకోమని చెప్పని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఏదో రోడ్లో 2-3 సందులో ఒక అరగంట, గంట, పావుగంట తిరిగి వెళ్ళిపోవడం కాదు. ఏదో మీటింగ్స్ అని చెప్పి మీటింగ్స్ పెట్టి వెళ్ళడమే తప్ప అతనికి చిత్తశుద్ధి లేదు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలందరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలియపరచుకుంటే ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియపరచుకుంటాను. ఈరోజు మీరు ఎలా ఉన్నా సరే డోర్ టు డోర్ వస్తున్నారు, ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటున్నారు. అలాగే రోడ్ల అభివృద్ధిలో కూడా ఈ రోజున 32వ డివిజన్ తెలుగుదేశం కార్పొరేటర్ ఉన్నప్పటికి కూడా కులాలు, మతాలు, పార్టీలు, రంగులు చూడకుండా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఒకటే ఆయన ఉద్దేశంతోనే సంక్షేమమే ఒక కన్నుగా, అలాగే అభివృద్ధి రెండో కన్నుగా భావించి ఈ రోజున మా డివిజన్ అభివృద్ధి ఎంత బాగా జరిగిందంటే అందరూ ఓర్చుకోలేక నానా మాటలు అంటున్నారు. ఈ రోజున 17 కోట్లతో ఈ రోజు 32వ డివిజన్ అభివృద్ధి చెందిందంటే ప్రతి ఒక్క రోడ్డు కానీ కాలువ. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పేద మహిళలకు నాగసాయి బాబా మందిరం ఆధ్వర్యంలో రంజాన్ తోఫా అందించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రతి ఏడాది మతాలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. అల్లా సాయిబాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైనా ఉండాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా లెనిన్ సెంటర్ నాగసాయి బాబా మందిర నిర్వాహకులు సుధాస్వామి ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని పలువురు ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రతి ఏడాది లెనిన్ సెంటర్ సాయిబాబా మందిరం నందు సుధాస్వామి ఆధ్వర్యంలో సాయిబాబా మందిరం నందు అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మందిరం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. తోటి వారికి తోచిన సహాయం చేయాలనేది రంజాన్ మాసం సారాంశమని అన్నారు. హిందూ ముస్లిం భాయిల పండుగను జరుపుకుంటారన్నారు. అన్ని మతాలకి సంబంధించినటువంటి పండుగల్ని ఘనంగా అత్యంత వైభవంగా చేస్తున్నటువంటి మందిరం నగరంలో ఏది అంటే అది నాగసాయిబాబా మందిరం. ఈ మందిరానికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేనటువంటి అమ్మవారు నాగ మానసాదేవి. ఆ నాగమానసాదేవి ఆశీస్సులు అందరికీ, ప్రజలందరికీ ఉండాలి. ఎందుకంటే అమ్మవారి దర్శనం సర్వపాపహరణం. అమ్మవారిని దర్శించుకుంటే అన్ని పాపాలు కూడా హరించబడతాయి, అందరికీ కూడా మేలు జరుగుతుంది. ఇట్లాంటిది ఈరోజు నాగసాయిబాబా మందిరంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా
ఈ దినాన విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజలకి మంచి చేస్తూ సేవ చేస్తూ మైనార్టీ సోదరులు కూడా ఈ దేవాలయం కుల మత ప్రాంతాలకు అతీతంగా వారందరికీ కూడా మేలు చేస్తుంది అని చెప్పి నేను సందర్భం. అనంతరం మందిర నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడుతూ మందిర నిర్మాణం నాటి నుండి ప్రతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పేదలందరికీ మంచి చేయాలనేది తమ ఉద్దేశంతో అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ముస్లిం సోదరులకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మందిరంలో ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో పేదలు వారందరికి కూడా షిర్డీ సాయిబాబా ఏదైతే చెప్పారో ఆయన ఆలోచనలను ఆయన బోధనలో ముందుకు నడుస్తూ ఈరోజు రంజాన్ తోపా వాళ్ళందరికీ అందించడానికి మేమంతా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు ఈ రంజాన్ తోపాను ప్రారంభించి ముస్లిం మహిళలందరికీ అందజేశారు. వారికి కూడా రాబోయే కాలంలో బాబావారు ఆగమానసాదేవ అమ్మవారు భగవంతుడు ఆయురారోగ్యాలని మా ఎమ్మెల్యే గారికి ప్రసాదించాలని వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యాలతోనూ జీవించాలని మేము ప్రతి సంవత్సరం కూడా హిందూ ముస్లిం మతభేదాలు లేకుండా చక్కగా మాకు స్వామీజీ గారు మరి ముస్లిమ్స్ తోఫా అనేది మాకు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మేము స్వామీజీ గారి ప్రసాదాన్ని తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఇంట్లో కూడా మేము ఏదో కలిగిన వరకు ఆయన ఇచ్చిన ప్రసాదం అనుకొని మేము ఆయన ఆశీర్వాదంతో మేము రంజాన్ చేసుకుంటున్నామండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా స్వామీజీ గారి దయ కృప మాకు ఎంతో సంతోషంగా ఉండి సాయిబాబా గారి కృప ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మాకు మా కుటుంబానికి మా స్వామీజీ గారి కుటుంబానికి ఆయన రక్త. సీఎం జగన్ రెడ్డి చెప్పిన అబద్ధాలే మళ్లీ చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తాను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని శాసనసభలో జగన్ చెప్పారని, అబద్ధాలు చెప్పడంలో జగన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంటేనని ఎద్దేవా చేశారు. అబద్ధాల్లో జగన్ పీహెచ్డీ తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. జగన్ చేపడుతున్న బస్సు యాత్ర తుస్సు యాత్ర అయిందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తానన్న మద్యపాన నిషేధం హామీ ఏమైంది అని ప్రశ్నించారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ శాండు, ల్యాండు, మైన్, వైన్ మాఫియాలతో డబ్బులు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. 7 లక్షల మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లారని చెప్పారు. అమ్మఒడిలో 7 లక్షల మందికి కోత విధించారని అన్నారు. కమిషన్ల కోసమే నాడు నేడు చేపట్టారని చెప్పారు. జగన్ ఇద్దరి చెల్లెళ్లు రక్షాబంధన్ కట్టేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ కేసుపై ఇప్పుడు సీబీఐ విచారణ వద్దంటున్నారని చెప్పారు. బాబాయ్ హంతకులకే మళ్లీ టికెట్ ఎలా ఇస్తారని చెల్లెళ్లు ప్రశ్నిస్తున్నారన్నారు. చాలా చోట్ల ప్యాలెస్లు కట్టుకున్న జగన్ పేదవాడా అని నిలదీశారు. దేశంలో అత్యధిక ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది సీఎం జగనేనని అన్నారు. జగన్ పేదవాడు, మేం పెత్తందార్లమా అని నిలదీశారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్లు కనీసం ఓ సభ పెట్టుకునేందుకు కూడా అనుమతి ఇవ్వని జగన్ పేదల పక్షపాత అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను సీఎం జగన్ గాలి కొదిలేశాడని మండిపడ్డారు. రాయలసీమలో ప్రాజెక్టులు, రైతులను జగన్ నాశనం చేశారని అన్నారు. పోలవరం, రంపచోడవరం సీట్లలో ఓట్లు అడిగే అర్హత జగన్కుందా అని నిలదీశారు. ఏపీ రాజధాని పేరేంటో జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. సిపిఎస్ రద్దును వైసీపీ గాలి కుదిలేసిందని మండిపడ్డారు. మీరు ఈ 5 ఏళ్లలో మీరు సాధించిన ప్రగతి చెప్పే పరిస్థితిలో లేరు. మీరు చేసిన అభివృద్ధి లేదు. ఇవాళ ఇసుక దొరక్క సామాన్య ఎవరైతే ఇవాళ ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడి ఇబ్బందులు పడితే దాని మీద మాట్లాడవు. మద్యపాన నిషేధం చేసి స్టార్ హోటల్లోనే దొరుకుతుంది 5 ఏళ్ల తర్వాత. మద్యం నిషేధం చేసే ఓట్లు అడుగుతా ఉన్న జగన్ రెడ్డి ఇవాళ ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నాసిరకం మద్యం, 1000 కోట్ల కుంభకోణం, 30,000 మంది పైగా చనిపోయిన వ్యక్తులు. ఇవాళ మద్యపాన నిషేధం గురించి నువ్వు మాట్లాడలా. దాని గురించి మాట్లాడే పరిస్థితి నీకు లేదు. మరి నువ్వు ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా చదివిస్తానన్నాడివి.
ఇవాళ ఎంతమంది పిల్లలు బయట స్కూల్స్కి వెళ్ళిపోయారు? జగన్ రెడ్డి సమాధానం చెప్తావా? ఇవాళ విద్యా వ్యవస్థ నుంచి ఇవాళ ఎవరైతే ఆ రోజు ప్రతి పల్లెలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రతి పల్లెలో ఉన్న స్కూల్స్ అన్నీ తీసేయటం వల్ల 7 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు. ఛాన్స్ ముద్దులు పెట్టావు. 151 సీట్లు, 22 మంది ఎంపీలు ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో సిబిఐ కేసు తీసుకోముందు హత్య జరిగిన రోజు ఏం మాట్లాడావు? హైదరాబాదులో అందుబాటులో ఉన్నావు. తెల్లవారుజామున హత్య జరిగిందని నీ దగ్గర సమాచారం ఉంది. నువ్వు సాయంత్రం దాకా పులివెందులు రాలా. వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశావు. మళ్ళీ ముఖ్యమంత్రి అవగానే సిబిఐ కేసు విత్డ్రా చేసుకున్నావు. చాలా స్పష్టంగా ఇవాళ 2 చెల్లెలు కన్నీళ్లు పెట్టుకొని నిన్ను అడుగుతున్నారు, బాబాయ్ హత్య కేసు ముద్దాయిల్ని ఎందుకు కాపాడుతున్నావు? మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిని జనసేన ప్రకటించింది. వల్లభనేని బాలశౌరి పేరును అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధికారికంగా వెల్లడించినట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోందని, త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని పార్టీ పేర్కొంది. నగర ప్రజలకు మంచినీరు కూడా అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు విమర్శించారు. ప్రభుత్వానికి మంచినీటి పన్నులు చెల్లిస్తూ మినరల్ వాటర్ కొనుక్కోవాల్సిన దుస్థితిలో నగర ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో మంచినీటి కన్నా మద్యం ఏరులే పారుతోందని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాష్ నగర్లో మార్పు కోసం సిపిఎం పాదయాత్రను బాబురావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలని, పన్నుల భారాలు, నిత్యావసర ధరలు పెంచే పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. విజయవాడ నగరాభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యమని చెప్పారు. కృష్ణానదిని పక్కనే పెట్టుకుని నగర ప్రజలకు మంచినీటిని కల్పించలేని చేతగాని ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు. ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం తమ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అవిస్తాం ఇవి చేస్తామని అబద్ధపు మాటలతో మోసగిస్తున్నారని దుయ్యపట్టారు. ప్రజల ఓట్ల కోసం కుక్కర్లు పంచడం కాదని మంచినీటిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి జరగాలంటే కమ్యూనిస్టులు గెలవాలని, రాబోయే ఎన్నికల్లో మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీకి తెలంగాణలో బీఆర్ఎస్కు పట్టిన గతే పడుతుందని టీడీపీ నేత బుద్ధ వెంకన్న మండిపడ్డారు. చంద్రబాబుకు దైవశక్తి అనుకూలిస్తుందని, చంద్రబాబు జైలుకు వెళ్తే చులకనగా మాట్లాడిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు ఇబ్బందులకు గురవుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో 39 సీట్లు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ ఇబ్బందులు పడుతోందని, కానీ గత ఎన్నికల్లో 23 సీట్లు వచ్చినా తాము మాత్రం గెలవబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేత బుద్ధ వెంకన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు పేదల ఆశీస్సులున్నాయన్నారు. జగన్ పేదల ద్రోహని, చంద్రబాబు తెచ్చిన అన్నా క్యాంటీన్లను జగన్ రద్దు చేశారన్నారు. పేదల కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్లు పెట్టామన్నారు. కేవలం 5 రూపాయలకే టిఫిన్ భోజనం పెట్టే క్యాంటీన్లు రద్దు చేశారన్నారు. పేదలకు చంద్రబాబు అన్నం పెడితే జగన్ కడుపు కాలుస్తున్నారన్నారు. మరోసారి జగన్కు ఓటేస్తే ఏపీని హోల్సేల్గా అమ్మేస్తారన్నారు. జగన్ తన పిల్లలను లండన్లో చదివిస్తూ పేదల పిల్లలకు విదేశీ విద్యను దూరం చేశారని మండిపడ్డారు. జే బ్రాండ్ల మద్యంతో సుమారు 35 లక్షల మంది పేదల ఆరోగ్యం క్షీణించేలా చేశారన్నారు. నాసిరకం మద్యం తాగడం వల్ల 35,000 మంది అభాగ్యులు చనిపోయారని చెప్పారు. అలాంటి జగన్ పేదల గురించి మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యంగా పేద ప్రజలు తాగేది లిక్కర్ వేరు, ధనికులు తాగే లిక్కర్ వేరు. ధనికులు తాగే స్కాచ్లు పేదవాళ్ళు తాగలేరు కాబట్టి పేదలకు అందుబాటులో ఉండి వాళ్ళు తాగే మద్యాన్ని మంచి ఆరోగ్యకరమైనటువంటి మద్యం ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి బ్రాండ్లు ప్రవేశం పెట్టడం జరిగింది. ఆ పేద ప్రజల మీద ఉన్నటువంటి కక్షతో జగన్మోహన్ రెడ్డి తన సొంత బ్రాండ్లను పెట్టి దాదాపు 35 లక్షల మంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద ప్రజలు ముఖ్యంగా, ఎందుకంటే ఈ తాగేదంతా పేద ప్రజలు ఆరోగ్యం 35 లక్షల మంది క్షీణించిపోతే 30,000 మంది ఏమో మరణించారు. 35,000 మంది ఆరోగ్యం క్షీణించి ఎందుకు పనికి రాకుండా మూలపడ్డారు.
చూడండి 2014లో కానీ 2019లో కానీ 2024లో కానీ అత్యంత ధనవంతుల్ని అసెంబ్లీ పార్లమెంటు టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు రేపు ఎన్నికల అఫిడవిట్లో కనబడిపోయిందిగా. కేసీఆర్ గారు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారిని మాటల్లో తోలనాడినా ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గురించి పన్నెత్తి మాట అనలా. చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే వాళ్ళ కేటీఆర్ కానీ అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తే కేటీఆర్ దానికి గురించి హేళనగా మాట్లాడినటువంటి విధానం అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఇందా చెప్పాను చూసారా, చంద్రబాబు నాయుడు గారికి గట్ పవర్ ఉందని. చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైలుకు పంపిస్తే దాన్ని చులకన భావంగా మాట్లాడినటువంటి కేసీఆర్ కుటుంబం కానీ, కనీసం కేసీఆర్ అన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో దగ్గర పనిచేసి కనీసం దాన్ని ఖండించకపోవడం వల్ల ఇవాళ కేసీఆర్ గారి కూతురు కవిత చేసిన నేరానికి జైలుకి వెళ్ళింది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పవర్. నేనేమి వాళ్ళని వెళ్ళాలని కోరుకోవట్లా, అది కూడా చెప్తున్నా. కానీ అన్యాయంగా ఎవరినైనా నిందలేస్తే చంద్రబాబు గారి మీద నిందలు మోపినా చంద్రబాబు గారిని తోలనాడా చివరికి పట్టే గతి అది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ ఎన్నికల సమరానికి నేటి నుంచి శ్రీకారం చుట్టారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు ఏలూరు కాలువ కట్ట ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచార కరపత్రాలను పంపిణీ చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు ఏలూరు కాలువకట్ట ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, మచిలీపట్నం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచార కరపత్రాలను పంపిణీ చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని కోరుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మహిళా వైసీపీ నాయకురాళ్లు, సానుభూతి పరులు భారీగా పాల్గొన్నారు.